మాతృభాష తెలుగు. ఈ తెలుగు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తెలుగు రావాలంటే వర్ణమాల మీద మీకు అవగాహన ఉండాలి. వర్ణమాల అంటే ఏంది? వర్ణమాలలో తెలుగు కానీ ఏ భాష రాయడానికైనా ఒక లిపి ఉంటుంది. దానికి సంబంధించిన అక్షరాలు మనం నోటి నుంచి వచ్చే శబ్దం ఆధారంగా కొన్ని అక్షరాలను మనకు లిఖించి పెట్టడం జరిగింది, వాటి రాయడం జరిగింది. ఒక సింబల్ అన్నట్టు. ఏంటి అవి? సింబల్స్. ఓకేనా? ఇప్పుడు కుక్క అంటే కుక్క ఒక సింబల్, అది కుక్క ఇట్లా ఉంటుంది అనేది. అవునా? ఇది చాక్ పీస్ అనగానే దీనికి ఒక సింబల్. తలకాయ అంటే ఇట్లుంటుంది, దీన్ని చూసి తలకాయ అనలేం. అవునా? ఆ విధంగా మనకు నోటి నుంచి వచ్చే మాటకు అనుకూలంగా. అవునా? మీరు ఎప్పుడన్నా మీరు పెన్ను చెప్పు అనగానే పెన్ను తీసుకొస్తారు. పెన్ను అంటే ఇట్లా ఉంటుంది కానీ మామూలుగా ఇట్లా ఉండదుగా పెన్ను. కాబట్టి దానికంటూ ఒక పేరు, ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది, ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది. ఉదయకృష్ణ స్టాండప్ అనగానే ఉదయకృష్ణ ఒక్కడే నిలబడతాడు. ఓకే, ఉదయకృష్ణ సిట్ డౌన్ అంటే ఉదయకృష్ణ ఒక్కడే నిలబడతాడు, కూర్చుంటాడు. ఆ విధంగా ప్రతి దానికి ఒక పేరున్నట్టే మరి వర్ణమాలలోని ఈ వర్ణమాల, తెలుగు వర్ణమాల, తెలుగు మన నోటి నుంచి వచ్చే శబ్దం ఆధారంగా కొన్ని అక్షరాలను మనకు పెట్టడం జరిగింది. అవునా? దీన్ని పట్టుకొని కత్తి అట్లా అనొద్దు. దేన్ని ఏదనాలనో దాని పేరుని గుర్తుంచుకొని ఆ శబ్దం ఆధారంగా ఆ శబ్దాన్ని చూడండి. ఇప్పుడు మనకు 5వ తరగతి తెలుగు బుక్లో సంసిద్ధత పాఠం 1, అలాగే 4th క్లాసు అందరికి కూడా ఈ సంసిద్ధత పాఠాలు రావాలంటే ఇక్కడ ఈ వర్ణమాలలో ఫస్ట్ అక్షరం ఏంది? దీన్ని అనే ఎందుకు అనాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ లిపిని సృష్టించిన వాళ్ళు, ఈ భాషను ఫస్ట్ వాడుకలోకి వచ్చిన సందర్భంలో దీనికి ఆ లిపి అంటే ఏంటంటే మనం మాట్లాడే మాటలకు ఒక స్క్రిప్ట్ రాస్తారు. అవునా? మాట్లాడతారు కొంతమంది మూగోడు ఉంటుంది, కానీ ఆయన చదువు ఆల్రెడీ కొంచెం చదువుకున్నాక మూగా వచ్చింది, లేదా గుడ్డోడు అయింది, అతను రాయగలుగుతాడు. ఇట్లా అలా రాసినా కానీ మనం చెప్పగలుగుతాం. అవునా? ఇప్పుడు ఇది వ అని మామూలుగా తెలిసిన వాళ్ళం చెప్పగలుగుతాం, తెలియని వాళ్ళు ఇది కొంతమంది చిన్న పిల్లల్ని అడిగితే ఇది లా అంటాడు. అంటారా? తప్పులు అంటారు. ఇదేంద్రా అంటే ఏమో సార్ అంటాడు, లేదా కా అంటాడు, వాడు మా అంటాడు, ఇష్టం ఉన్నట్టు చెప్తారు. కాబట్టి మనకు ఆ మాతృభాషలో మన తెలుగులో పర్ఫెక్ట్ కావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మాట్లాడుతున్నాం కానీ రాయడం కూడా రావాలి, చదవడం రావట్లేదు చాలామందికి. కాబట్టి ఇప్పుడు తెలుగులో ఫస్ట్ అక్షరం ఏంది? ఇది అలా చూస్తే అనాలి తప్ప ఓ అనొద్దు. అమ్మ అరటి పండు తెచ్చింది, అన్న అయ్యలకు ఇచ్చింది, అక్క అంగూరలు తెచ్చింది, అత్త ఆవులకు ఇచ్చిందని అనేదాన్ని మనం ప్రతి అక్షరం మీద కూడా ఒక పాట కూడా రాయడం జరిగింది. అనే సౌండ్ తోటి మీ నోట్లకి వెళ్ళి ఏమేమి వస్తాయి చెప్పండి? అమ్మ, అన్న, అక్క, అత్త, అటక అని ఇట్లా వస్తుంటాయి. అవ్వ అని అవి. నెక్స్ట్ సౌండ్ ఏంది? అలా చూసే ఫస్ట్ ఏమో రెండవది దీని కథ కూడా చెప్పినాం. ఈడు చిన్నోడు ఉంటాడు, పెద్దోడు ఉంటాడు, ఈడు ఆవు కడిపోతాడు, వీడడిపోతాడు, అమ్మ కడిపోతాడు. ఈ విధంగా ఈ స్టోరీ మన ఉదయకృష్ణ కూడా మనకు ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు కూడా చెప్పిండు. అవునా? నేను చెప్పినాక అతను కూడా చెప్పిండు. ఆ విధంగా ఇప్పుడు ఇదేమో అనాలి, దీన్ని అనాలి తప్ప. కొంతమంది ఏమంటారు ఈ అంటారు, ఈ అంటారు. నో, ఇది ఈ కాదు. అవునా? దీని పేరు అవునా? దీని పేరు ఇల్లు. చెప్పండి. ఈ మీద ఇల్లు, ఇటుక, ఇసుక, ఇరుసు, ఇనుము. సౌండ్ ఈ అని రావాలి. ఏం రావాలి? ఈ అని రావాలి. నెక్స్ట్ ఈ అనగా ఏమొస్తుంది? ఈగా. అలా పిసే ఈత. ఇంకా ఈ మీద చెప్పాలి. ఈత, ఈము, ఈడు, ఈసురు అని ఈ విధంగా మనకు ఉంటుంది. నెక్స్ట్ అక్షరం ఏంది? ఊ ఎట్లా రాయాలి? దీని పేరు ఊ అంటే ఏంది? ఉడత, ఉంగరం. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు, ఇంకా అక్షరాలు రాని వాళ్ళు ఉంటే మీరు ముందుగానే అక్షరం అంటే ఏంది? దానికి పేరు, మన ఆ సౌండ్కు పేరు. అవునా? ప్రతిదానికి ఇప్పుడు ఇది ఒక డబ్బా అనగానే ఒక డబ్బా తీస్తాం, పుస్తకం అనగానే ఏదో ఒక పుస్తకం తీస్తాము, బోర్డు అనగానే ఇట్లా బోర్డు, కుర్చీ అనగానే ఇది ఒక కుర్చీ. అవునా? ఇది ముక్కు అనగానే ఎడ చూపిస్తారు? ముక్కు అని ఇక్కడ చూపించారు. ముక్కు అంటే దీనికి పేరు పెట్టిర్రు ముక్కు అని. అవునా? అరే అన్నం దేంతో తింటావురా అంటే
దేంతో తింటారు అన్నం? చెయ్యి. నోరు అంటారు. నోరు అంటే ఏడుంది? ఈడో ఉంది కానీ ముక్కులో పెడితే కాదు. నోరు అంటే ఇది. ఆ విధంగా విద్యార్థికి మీ అందరికీ జస్ట్ మీరు ఆ సౌండ్ ఆధారంగా దాన్ని గుర్తుపెట్టుకోండి. అవునా? ఊ అంటే ఉడతా, ఉడితేమో ఉరికింది, ఉసిరి చెట్టు ఎక్కింది. ఇలా ఏక గేయాలు ఉన్నాయి. తర్వాత మనకు టీఎల్ఎం ఉంది, డైస్లు ఉన్నాయి, అక్షరాల కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు టా అని డా అని ఇలాంటి కార్డ్స్ ఉన్నాయి, ఇవి డైస్ ఉన్నాయి. ఇలాంటి అన్నిటితో కూడా మనం అందరం ఆడుకున్నాం. ఇంకా కూడా ఆడుకోండి, మీకు ఇస్తాను. ఖాళీ సమయంలో దొరికినప్పుడు మీరు డైస్ తోటి ఆట ఆడుకుంటూ ఇది ఏం పడ్డది ఇట్లా వేసి ఇది త అని పడ్డది, ఇది ద అని ఉంది. ఈ విధంగా మీరు అక్షరాలతో కూడా ఆడుకోవచ్చు. ఇది ల. అవునా? ఈ విధంగా మనం డైస్ తోటి ఆడుకోవడంతో పాటు ఇక్కడ మీరు అది వేసి అది ఏడబడ్డదో దాని కింద పెట్టడం. ఇది చిన్న పిల్లలకు ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలకే కొంతమందికి పేరు చెప్పని గుర్తుపెట్టుకుంటారు. షో మీ యువర్ ఐస్ అన్న దీస్ ఆర్ మై ఐస్ అని చూపిస్తారు. నోస్ అని ఇది ముక్కు అని ఇట్లా చూపిస్తారు వాళ్ళు. అలాగే ఇది కూడా ఆ చూపినానా ఆ చూపి అంటే అమ్మా అమ్మ అంటారు. ఈ చూపినానా ఈ అనగానే ఈ అంటే ఇదా ఈ అని దీర్ఘం. మీకు ఖచ్చితంగా రావాల్సింది ఏంటంటే ఆ శబ్దం యొక్క ఆకారం ఏంది. ఈ శబ్దం నేను ఊ అని అనుకో ఏది చూపిస్తారు? ఊ అనగానే ఇది చూపించాలి. ఊ అని అనుకో ఏది చూపించాలి? దాని ఆకారం ఏంది? ఊయల ఊగండి బాలలు ఊరుకు వెళ్ళండి పిల్లలంటూ మామూలుగా రు అనగానే ఋషి. ఏ అంటే ఎలుక. ఓ ఎలుక వలన నష్టము ఎండలో వెళ్ళుట. ఎలుకల వల్ల ఇంత నష్టము అవుతుంది. కాబట్టి ఏ అనగానే ఎలుక ఎలుక అని మీరు చిన్నపిల్లలకు మీరుగా నేర్చుకోవడం కాదు, మీరు చిన్నపిల్లలకు కూడా చెప్పాలి. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ప్రైవేట్ స్కూల్ పోయేటోళ్ళు కానీ ఎవరికైనా సరిగా చదువు రావట్లేదు, అక్షరాలు గుర్తుపట్టట్లేదు. ఆ శబ్దం అనికి ఆకారం. మన నోటికెళ్ళి ఏ శబ్దం వస్తే ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తారు. కొంతమంది ఏ పిచ్చోనారా నేను పెన్ను తెమ్మంటే నువ్వు చాక్ పీస్ తీసుకొచ్చినవేరా అని ఇట్లా తిడుతుంటారు ఇంట్లో కూడా. ఓ గంట దేపు అనగానే నువ్వు స్పూన్ తీసుకొచ్చిన అనుకో, నేను చెప్పింది గంటే, నువ్వేం చిన్న చెంచా స్పూన్ తెచ్చినావు. దానికి దీనికి తేడా ఉందా లేదా? అంటే దానికి పేరే ఉంది వేరే, దీనికి పేరు వేరే ఉంది. గ్లాస్ దేపో అంటే చెంబు తీసుకొచ్చినావు అనుకో, అరే నేను గ్లాస్ అన్నారా చాయ్ తాగడానికి, నువ్వు చెంబు పట్టుకొచ్చినావు, చెంబులో చాయ్ తాగుతావరా అని అంటారు. మనము ఏది చెప్పినామో అదే తేవాలి. మనం ఏ సౌండ్ అయితే మనం అంటున్నామో ఆ శబ్దం ఆకారమే చూపెట్టాలి. అవునా? బబ్లు ఇదేంటిది? ఏ. ఇదెందుకు? శబ్దానికి రూపమే ఏ అంటే ఇదే చూపెట్టాలి. ఏడవకు ఏడవకు ఏ అనే సౌండ్ తోటి మీ ఇష్టం ఏదు ఏలా ఏమి అని ఇట్లా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదేంటిది? ఐస్ క్రీమ్ వచ్చింది బాబు 5 రూపాయలు తెచ్చుకోండి బాబు అంటూ మన పాటలు చాలా ఉన్నాయి. సరే నేను ఎక్కువ సమయం తీసుకోను. మనందరికీ ఒకసారి ఇది సంసిద్ధత మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు. మీరందరూ ఇప్పుడు 2nd 3rd 4th 5th అన్నీ చదివి వచ్చిర్రు, ఇప్పుడు చదువుతుర్రు కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంది? ఓ ఒంటే. ఒక ఓ అనే సౌండ్ ఒంటే ఒకటే వస్తుందా? వరా ఒకటి. నెక్స్ట్ ఓడా ఓపిక. ఓపికతో పని చేస్తే ఓటమి దరి చేరదు. ఓనమాలు నేర్చుకొని, ఓనమాలు అంటే ఓనమాలు నేర్చుకొని ఓటు వేయాలి మనం. మరి ఈ విధంగా ఓనమాలు అంటే అక్షరాలన్నీ చదువు బాగా నేర్చుకోవాలి. మీకు చదువు ఉంటేనే మీకు విలువ ఉంటుంది. ఔషధము. ఔషధం అంటే తెలుసుగా, మందులు ఔషధం. నెక్స్ట్ ఏంది? అంటే అంగడి అంబా. నెక్స్ట్ ఆహా అంటే ఇది పెద్దగా వాడం, అంతఃపురం. నెక్స్ట్ క. ఏంది ఇది? క అన్నప్పుడు గాలి రావద్దు. చూడండి ఇట్లా పెడితే క. మొదటి కాకు గాలి రాదు. రెండో ఇది చూడండి, రెండోది ఏంటిది? ఖ అనగానే ఇట్లా సౌండ్ వస్తుందా? ఏమొస్తుంది? ఖ అనగానే నీ కడుపు ఇట్లా ఊగుతుంది. నెక్స్ట్ గాలి వస్తుంది. గాలి వచ్చి నీ చేయికి తగులుతుంది. చూడండి అంటే నాభి కడుపులో నుండి మీకు గాలి ఇందులోకి వెళ్ళి గాలి నోట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. కొంతమంది ఏమో ఇది ఏంటిదిరా అంటే ఇప్పుడు ఇది కా, ఇదేంటిది అనగానే కా అంటారు. దీర్ఘం కాదు అది, ఇది కా ఇది కా అనేది దీర్ఘాలు వేరు. కానీ ఇదేంది? క, ఇది అంతే, తొందరగా పలుకుతుంది. ఇది దీర్ఘాక్షరం కానీ దాంట్లో కడుపు నుంచి శబ్దం వస్తుంది. ఖ క ఖ క ఖ. ఓకే. నెక్స్ట్ గ. గ అనగానే గడియారం, గంప, గంట. నెక్స్ట్ ఘ అనండి, ఘ. నెక్స్ట్ వాట్ ఇస్ దిస్? ఇనియా.
చ అంటే కూడా గాలి రావద్దు. చ ఇది చ అనగానే వస్తుంది మళ్ళీ, అంటే కడుపులోకి వెళ్ళి దీర్ఘం పోదు. చా కాదు, చా కాదు ఇది, అవునా? నెక్స్ట్ జడ. ఇప్పుడు జడలు వేసుకుంటలేరు. ఎంతమంది వేసుకుర్రు జడలు? రిషిక 2 జడలు వేసుకుంది, ఇమగ్న 1 జడ వేసుకుంది. జడ. ఇది జశం. నెక్స్ట్ ఇని. మనం ఆట ఆడినాం కదా నిన్న, అన్ని అక్షరాలు వరుసగా రావాలి. నెక్స్ట్ టమాటా. టపటప టపటప వాన కురిసిందని మనం. నెక్స్ట్ ట అంటే ఇది కంఠము. రెండో ట ఫస్ట్ అక్షరంగా రాదు, రెండో అక్షరం కానీ మూడో అక్షరం ఇట్లా రావచ్చు. పాఠశాల. కంఠము చూడండి, ఠ అనేది వస్తుంది. నెక్స్ట్ డబ్బా, డబ్బు అని కావాలి కదా. నెక్స్ట్ ఏం అక్షరం? మహాప్రాణాక్షరం ఢ. నెక్స్ట్ అనా, బాణము, రణం. నెక్స్ట్ తబల, తల. పక్కట తరతలే తబల నేర్చుకుర్రు, తబల కొట్టిర్రు, అవునా? నెక్స్ట్ రెండోది అన్నప్పుడు మాత్రం దీర్ఘం కాదు, గాలి కడుపులోకి వెళ్ళి రావాలి. ద వైబ్రేషన్స్ వస్తాయి అన్నట్టు ఈ మహాప్రాణాక్షరం. మొత్తం మహాప్రాణాక్షరం ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. మీకు చూపిస్తా. నక్క. నెక్స్ట్ అక్షరం ప. మరి నా నోట్లోకి వెళ్ళి ప అని రాగానే ఎక్కడ చూపిస్తారు? ప ఎక్కడ చూపించాలి? ఇగో ఇక్కడ ప. నెక్స్ట్ ఫ. గాలి నోట్ మొత్తం ఈ సందులో ఫ అని ఉత్తం కదా, ఫ అని అలా ఫ. వెరీ గుడ్. బ. నెక్స్ట్ ఏంది? బ. నెక్స్ట్ ఏంది? వెరీ గుడ్. ఇదే మహాప్రాణాక్షరం లాస్ట్ది. మొదటి మహాప్రాణాక్షరం రెండో లాస్ట్ మహాప్రాణాక్షరం భ. నెక్స్ట్ మ. మంచం కింద మామయ్య మల్లెపూ. మ మంచం. యజ్ఞం. ర రవి, రమేష్. మై నేమ్ ఇస్ రమేష్. ర. నెక్స్ట్ ల. అంటే లత. ఇంకా వంకాయ. షే అనే సౌండ్ రాగానే మీరు శంఖము. నెక్స్ట్ ష. హ అల. క్ష. ఇది బండిరా పెద్దగా వాడట్లేదు. సరే, ఇవి వర్ణమాలలోని అక్షరాలు. మనకు ఈ వర్ణమాలలోని అక్షరాలకు ఈ 5వ తరగతి కానీ 4వ తరగతిలో ఫస్టే ఉన్నది. ఇక్కడ కొంచెం ప్రశ్నలు కూడా ఉన్నాయి. నీలం రంగులో ఉన్న అక్షరాలు పలకండి. నీలం రంగులో ఏమేమి ఉన్నాయి? రు. తర్వాత ఏ, ఐ, ఓ. ఇవి ఎందుకు ఇంత తొందరగా పలుకుతున్నాయి? ఇవి అల్ప ప్రాణాక్షరాలు. దీనికి ప్రాణం తక్కువ ఉంది. అల్ప ప్రాణాక్షరాలు, అవునా? నీలం రంగులో ఉన్నాయి. ఏంటి? ఎట్లా పలికినాయి? అ, ఇ, ఉ, రు, ఏ, ఐ, ఓ. ఎంత తొందరగా పలుకుతుంది కాబట్టి వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటాం. నెక్స్ట్ ఎరుపు రంగులో ఉన్నాయి, చదవండి. ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఔ. ఎందుకు ఇవి ఎక్కువసేపు తీసుకుంటే టైం? ఆ, ఈ, ఊ అని ఇక దీర్ఘం తీస్తున్నాయి కాబట్టి వీటి దీర్ఘాక్షరాలు అంటాం. దీర్ఘాక్షరాలు ఏంటండి? ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఆవ్ అని ఇట్లా దీర్ఘం తీస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ పింక్ కలర్లో ఉన్న ఏంది? మా ప్రాణాక్షరాలు. ఇప్పుడే చెప్పినాగా ఎట్లా కడుపులోకి వెళ్ళి, కడుపు చూడండి, నా కడుపు ఊగుతుంది అని ఊగుతుంది కదా. హెచ్ సౌండ్ వస్తుంది అన్నాడు ఇంగ్లీష్లో కూడా అనే సౌండ్, హెచ్ ఫర్ హెన్. నెక్స్ట్ ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. టోటల్ 10 ఉంటాయి మహాప్రాణాక్షరాలు అంటారు. మొత్తం మీద ఈ వర్ణమాల ఈ పాఠం సంసిద్ధత పాఠం 1. ఫస్ట్ పాఠంని ఓకేనా? పర్ఫెక్టా? అందరికి వచ్చా? ఎవరిని అడిగిన చెప్తారా? ఓకే, మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు పోటీ పెట్టుకోండి. ఇక
నేను బయటకు పోయినాక కూడా మస్తు ఆటల పోటీలు చూపించినాక ఎట్లా ఆడాలనేది. అనేక ఆటల పోటీలు చుట్టుపక్కల కూర్చొని బాల్ ఇట్లా వేసుకోగానే ఒక అక్షరం తర్వాత ఇంకో అక్షరం చెప్పాలి. ఒకవేళ మహాప్రాణాక్షరం తర్వాత మహాప్రాణాక్షరం చెప్పాలనుకో, ఫస్ట్ నీ ఇట్లా బాల్ వేయగానే ఖ అని అనుకో, రెండో మళ్ళీ వేయగానే ఏం చేయాలి ఘ అనాలి, మళ్ళీ వేస్తే ఛ, ఇట్లా వరుసగా మహాప్రాణాక్షరాలు కూడా చెప్పడం కూడా మనం ఆడదాం. ఈ విధంగా నిన్న ఆడినాక ఈ బాల్ తోటి ఖ అనగానే ఇట్లా ఒకరికి వేయగానే ఖ, మళ్ళీ ఇంకొకరు నెక్స్ట్ మహాప్రాణాక్షరం ఘ అనాలి. లేదా ఆల్ అన్నప్పుడు ఆ, తర్వాత మళ్ళీ ఒకరు తీసుకోగానే ఇంకోరు పట్టుకోగానే ఈ, మళ్ళీ ఇంకోరు పట్టుకోగా ఊ అనాలి, ఇంకోలేమో ఊ అని. ఎవరైతే చెప్పలేదో వాళ్ళు అవుట్. ఇలా మనం ఎన్ని అయినా ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. ఎవరైనా మర్చిపోతే వాళ్ళకు చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మన నోటి నుంచి వచ్చే శబ్దానికి ఆకారము. అవునా? మన శబ్దం మనం ఏదైతే చెప్తున్నామో దానికి సింబల్, ఒక ఆకారం. నేనైతే ఏదైతే ఇప్పుడు నేను నా నోట్లోకి వెళ్ళి ప అని వచ్చింది అనుకో, దానికి ఆకారం ఏంది? ప అనగానే ఇట్లా ఇది పెట్టాలి, ఇది ప అని వచ్చింది. నా నోట్లోకి వెళ్ళి మ అని వచ్చింది అనుకో, మాకు ఆకారం ఏంది? ఇలా ఉంటుంది. ఇది మ. చదవండి, ఇదేంటిది? మీరు మీ నోట్లోకి వెళ్ళి కూడా నేను ఉట్టే రాస్తా, మీరు చెప్పాలి. ఇప్పుడు చూడు, నేను ఉట్టిదే, నేను ఏం నోట్లో ఏం మాట్లాడలే, కానీ మీరు రా అన్నారు, నేను ఇంకొకటి రాస్తా. చూసు, మీరు ఎమ్మటే మీ నోట్లోకి వెళ్ళే సౌండ్ వస్తున్నాయి. కొంతమంది అన్నారు, వాళ్ళకు ఇంకా పేరు గుర్తుండలేదు. నెక్స్ట్ ఇంకొకరు వెరీ గుడ్, దాని పేరు కరెక్ట్గా చెప్పారు. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ దానికి ఆ పేరే పెట్టి పిలవాలి. నన్ను రమేష్ సార్ని పెట్టుకొని నన్ను కరీం సారు లేదా సురేష్ సారు ఏదైనా అన్నా అనుకో, నేను పలుకుతానా? ఇంకేమైతుంది? కోపం వస్తుంది. ఎందుకురా నేను రమేష్ సార్ అయితే నన్ను మా పేరే మర్చిపోయారు ఎందుకురా అని అంటాం. అవునా? అంటారా? మిమ్మల్ని కూడా వేరే పేరు పెట్టి పిలిచిన అనుకో కోపం వస్తుంది. అలాగే మీరు కూడా ఏ అక్షరం ఉందనుకో ఆ అక్షరం పేరు పెట్టే విలువర్రి, తప్పు పెట్టి విలువకుర్రి, పిచ్చి పిచ్చిగా గుర్తు పెట్టుకోర్రి. రైట్.